మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి 52వ వచనాన్ని దయచేసి ఒకటి చదివి వినిపించాలి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తమయి యను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వాడిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసుని గణపరుస్తాం. అపోస్తులుడైన పౌలు దమస్కు మార్గంలో ఎప్పుడైతే పట్టబడ్డాడో ఆ దినము నుంచి తన అంతరంగంలో ఒకే ఒక దర్శనముతో పరిగెత్తుతున్నాడు. అదేంటిదంటే, క్రీస్తు యొక్క సువార్త యావత్ ప్రపంచానికి ప్రకటించబడాలి. క్రీస్తు యొక్క ప్రేమ యావత్ ప్రపంచానికి ప్రకటించబడాలి. క్రీస్తు యొక్క రక్త బలియాగం యొక్క అవగాహనలో ప్రతి ఒక్క వ్యక్తి ఉండాలని అపోస్తులుడైన పౌలు పరిగెత్తినాడు. ఈ లోకాన్ని క్రీస్తు కోసం సంపాదించినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాకిచ్చిన ప్రత్యక్షత ఈ అంత్య దినాలలో ప్రతి ఒక్క పట్టణంలో సువార్త అందించబడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. క్రీస్తు యొక్క రక్త బలియాగము పునరుద్ధానమును ఆ యొక్క శుభవార్త యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలకి అందించబడాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి అంత్య దినాలలో ప్రతి పట్టణాలలో తన కార్యాలను చేస్తున్నాడు. వ్యవసాయకుడైన యేసుక్రీస్తు ప్రభు విత్తనాలను విత్తుతూ ఉన్నాడు. కొన్ని త్రోవ ప్రక్కలో పడుతున్నాయి, కొన్ని రాతి నేల మీద పడుతున్నాయి, కొన్ని ముండ్ల పొదలలో పడుతున్నాయి, కొన్ని మంచి నేల మీద పడుతున్నాయి. ఇంచుమించు 75% విత్తనాలు వృధా అయినా 25%లో కొన్ని 30 దంతలుగాను 60 దంతలుగాను పెరిగిన వ్యవసాయకుడు మాత్రం ఈ అంత్య దినాలలో వాక్యం అనే విత్తనాన్ని విత్తుతూ ముందుకు సాగుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో నువ్వెవరివైనా కావచ్చు, ఈ రాత్రి దేవుడి యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎందుకు గుడ్డి భర్తమై జీవితంలో అద్భుతము జరిగింది? ఎందుకు నీ కుటుంబంలో అద్భుతము జరగలేకపోతున్నది? ఎందుకు దేవుడు నిన్ను దర్శించలేకపోతున్నాడు? ఎందుకు నీ కుటుంబం ఇంకా గుడ్డితనంలో బ్రతుకుతూ ఉన్నది? ఎందుకు గుడ్డి భర్తమై చేసిందేంటిది, మనము చేయలేనిదేంటిది? ఎక్కడ మన కుటుంబంలో మన వ్యక్తిగత జీవితంలో దేవుని ఆశీర్వాదాలు, అద్భుతాలు, స్వస్థతలు ఆగిపోతున్నాయి? గుడ్డి భర్తమై గుడ్డివాడైనప్పటికీ చాలా జాగ్రత్తగా గుడ్డి భర్తమై ముందుకు సాగినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. పుట్టినప్పటి నుంచి గుడ్డితనములో ఉన్న ఆ గుడ్డి భర్తమై చూపు పొందుకున్నట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒక దినమున యేసుక్రీస్తు ప్రభు అనేక పట్టణాలలో తిరిగి సువార్తను ప్రకటించడం, అనేక అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఒక దినమున అకస్మాత్తుగా యెరికో పట్టణంలో అడుగుపెట్టి ముందుకు సాగుతున్నాడు. ఆ యెరికో పట్టణంలో ఒక గుడ్డి భర్తమై ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు జన సమూహంతో వెళ్తున్నాడు. యేసుక్రీస్తుతో పాటు శిష్యులు కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ గుడ్డి భర్తమై, దావీదు కుమారుడా నన్ను కరుణించవా అని కేకలు వేస్తూ ఉన్నాడు. శిష్యులంతా కూడా ఆటంకపరుస్తూ ఉన్నారు. కానీ ఈ గుడ్డి భర్తమై మరి ఎక్కువగా కేకలు వేయటమును బట్టి యేసుక్రీస్తు ప్రభు అక్కడ నిలిచినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. నిలిచి గుడ్డి భర్తమైని ముట్టటమును బట్టి గుడ్డి భర్తమైకి గొప్ప స్వస్థతను దేవుడు చేకూర్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. గుడ్డి భర్తమై
He is in the right place. Amen. ఎరికో పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువు ముందుకు సాగుతున్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడు ఏ కాలనీలోకి వెళ్తాడో అర్థం కాదు, ఎప్పుడు ఇంకొక దారిన వెళ్ళిపోతాడో అర్థం కాదు. కొన్ని వేల జన సమూహం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నది. ఒకవేళ శిష్యులు ఒక ప్లేస్ నుంచి వెళ్తాడు అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు యేసుక్రీస్తు ఇంకొక ప్లేస్ లో నుంచి, ఇంకొక కాలనీలో నుంచి డైవర్ట్ అయిపోయి వెళుతూ ఉండేవాడు. యేసుక్రీస్తు దైవ ప్రేరేపణ ద్వారా ముందుకు సాగుతున్నాడు. శిష్యులు మాత్రం శారీరకంగా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఆత్మ ఏ విధంగా ప్రేరేపిస్తున్నదో ఆ విధంగా ముందుకు సాగిపోతూ ఉన్నాడు. నాట్ ఈవెన్ 1 minute కూడా ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు టైంని వేస్ట్ చేయటలే. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఎరికో పట్టణంలోకి వస్తున్నాడని ఒకవేళ వాల్ పోస్టర్స్ వేసినారా, పెద్ద పెద్ద అడ్వర్టైజర్స్ చేసినారా? నో. సడన్ గా యేసుక్రీస్తు ప్రభువుకి దేవుడు ప్రత్యక్షత ఇచ్చినాడు. ఎరికో పట్టణానికి వెళ్ళు నా కుమారుడా అని. జస్ట్ ఆ ఎరికో పట్టణంలో ఎంట్రన్స్ లో నుంచి అడుగు పెడుతున్నప్పుడు గుడ్డి బర్తమయికి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందంతే. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో, హీ ఈస్ ఇన్ ద రైట్ ప్లేస్. ఆమెన్. గుడ్డి భర్తమై సరి అయిన స్థలంలోకి వచ్చి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆమెన్. అందుకనే దావీదు కుమారుడా నన్ను కరుణించవాని కేకలు వేస్తున్నాడు. ఈ గుడ్డి భర్తమైకి పాత నిబంధన తెలుసు, కొత్త నిబంధన తెలుసు. యేసుక్రీస్తు మెస్సయ్యా అని తెలుసు. బైబిల్ గ్రంథంలో అన్ని ప్రవచనాలు వాస్తవాలు ఇంచుమించు తెలిసిన వాడే ఈ గుడ్డి భర్తమై. యేసుక్రీస్తు వస్తున్నాడు అనే వార్త వినగానే సర్వసాధారణంగా ఆ కాలనీలో, ఆ ఊర్లో ఉన్న ప్రజలు వారి యొక్క కదలికలు ఏ విధంగా ఉన్నాయో కానీ గుడ్డి భర్తమై మాత్రం he is in the right place. Amen. The miracle of blind Bartimai. గుడ్డి భర్తమై యొక్క స్వస్థత అద్భుతము దేనిపై ఆధారపడున్నది? గుడ్డి భర్తమై యొక్క అద్భుతం యొక్క రహస్యం ఏంటిది? ఈ గుడ్డి భర్తమై he is in the right place. Amen. ఆయన ఒక సరి అయిన స్థలాన్ని ఎన్నుకొని అక్కడ స్థిరపడ్డాడు. ఎప్పుడైతే ఆ స్పాట్ లో ఉన్నాడో, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ యేసుక్రీస్తు ఇంకొక కాలనీలో నుంచి వెళ్ళిపోవచ్చు. నో. కానీ యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఏ విధంగా నడిపిస్తున్నదో గుడ్డి భర్తమైలో ఉన్న దేవుని యొక్క ఆత్మ అదే విధంగా నడిపిస్తున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. గుడ్డి భర్తమై అంతరంగంలో యేసుక్రీస్తు వస్తున్నాడు అని అంతరంగంలో ప్రేరేపణ కలుగుతున్నది. యేసుక్రీస్తు అంతరంగంలో ఒక ప్రేరేపణ, ఐఎమ్ హెడ్డింగ్ టువర్డ్స్ భర్తమై. ఆమెన్. నేను భర్తమై దగ్గరికి నేను వెళ్తున్నాను, నా ఆత్మ నన్ను త్రోసుకొని వెళ్తున్నది. గుడ్డి భర్తమై అంతరంగంలో అదే ప్రేరేపణ. యేసుక్రీస్తు వస్తున్నాడు, తనకి కండ్లు లేవు, ఆయనను సరి అయిన స్పాట్ ని గుడ్డి భర్తమై ఎన్నుకున్నాడు. He is in the right place. The secret of Bartimaeus miracle, he is in the right place. గట్టిగా చప్పట్లు కొడదాం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా,
యేసుక్రీస్తు సంచరిస్తున్నాడు అని తెలిసి గుడ్డి భర్తమై సరి అయిన స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఆటంకాలు వస్తున్నాయి, అభ్యంతరాలు వస్తున్నాయి, కానీ ఆ స్థలాన్ని మాత్రము విడిచిపెట్టలే. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నువ్వు ఎవరివైనా కావచ్చు, నీకు శుభవార్త. యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. ఆమెన్. నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసే, ఆత్మ కదలించే స్థలంలో మీరందరూ ఉన్నారు. ధైర్యము తెచ్చుకోండి. When we live in the right place, మనం ఎప్పుడైతే సరి అయిన స్థలములో ఉంటామో అప్పుడు దేవుడు తన యొక్క కార్యాన్ని చేస్తాడు. గుడ్డి భర్తమై సరి అయిన స్థలములో ఉన్నట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు. పేదరికంలో ఉన్నావా? దారిద్రతలో ఉన్నావా? శాపము నీ కుటుంబాన్ని ఆవరించినదా? కుటుంబంలో భేదాభిప్రాయాలు, కలతలతో ఈ కుటుంబంలో కూర్చున్నావా? భయంకరమైన అనారోగ్యములు, అస్వస్థతలు నిన్ను, నీ కుటుంబాన్ని ఆవరించున్నాయా? అనేక స్థలాలు తిరిగి 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 అలసిపోయిన స్థితిలో ఉన్నావేమో, కానీ ఈ రాత్రి నీకు శుభవార్త. నువ్వు సరి అయిన స్థలంలో ఉన్నావు. చప్పట్లు కొడదాం. అందుకనే ఇర్మియా ప్రవక్త ఒక మాట అంటున్నాడు. 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును, అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా. అనేకులు అనేక మార్గాలను ఎన్నుకుంటున్నారు విడుదల కోసం. అనేకులు అనేక స్థలాలు వెళ్తున్నారు విడుదల కోసం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అనేక పట్టణాలు, అనేక గ్రామాలు, అనేక స్థలాలు తిరిగి తిరిగి అలసిపోయిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉండొచ్చు. కానీ రాత్రి నీకు శుభవార్త. యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. ఆమెన్. ఈ రాత్రి నీవు సరి అయిన స్థలంలో ఉన్నావు. దేవుడి రాత్రి ఒక మిరకల్ చేయాలని ఆశపడుతున్నాడు. సంవత్సరాల తరబడి జరగనిది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేయగలిగిన దేవుడు నా దేవుడు. అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు నా దేవుడా. కాబట్టి రాత్రి నువ్వు కూర్చున్న స్థలము అది శ్రేష్టమైన స్థలము. చరిత్రలు చెప్తున్నాయి, కోరాహు ఏ విధంగా చనిపోయినాడో కోరాహు కుమారులపై కూడా అదే విధంగా ఉగ్రత కుమ్మరించబడుతున్నది. ఈ కోరాహు కుమారులు పరిగెత్తుతూ ఉన్నారు. భూమి నెరలు విడుస్తూ ఉన్నది. పరిగెత్తుతూ ఉన్నారు, నెరలు విడుస్తున్నది. వీరు పరిగెత్తి పరిగెత్తి అనేక ప్రయత్నాలు ప్రయత్నించి చివరికట మందిర ఆవరణంలో పడ్డారట. గట్టిగా చప్పట్లు కొడదాం. వీరు సరి అయిన స్థలంలో పడ్డారు. వెళ్ళి ఆ యొక్క ఉగ్రత ఆ మందిరం యొక్క గడప దగ్గరికి వచ్చి ఆగిపోయినట్లు 84వ కీర్తన అప్పుడు కోరాహు కుమారులు రాస్తున్నారు. ఎందుకంటే పితరులు చేసిన పొరపాటును బట్టి శాపము కొనసాగించబడుతున్నది. ఈ కోరాహు కుమారులపై కూడా అదే శాపము కొనసాగించబడుతుండే సమయంలో వారు ఒక మంచి స్థలాన్ని ఎన్నుకున్నారు. ఆమెన్. హల్లెలూయా. అది ఏంటిదంటే దేవుని యొక్క ఆత్మ నిరాటంకంగా సంచరించే స్థలము. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్థలంలో పడ్డారో ఆ యొక్క ఉగ్రత ఆగిపోయింది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఒకవేళ
పిల్లలు లేని, గర్భఫలము లేని శాపమును ఒకవేళ నువ్వు అనుభవిస్తున్నావా? దీర్ఘకాల వ్యాధులతో నువ్వు సఫర్ అవుతున్నావా? కుటుంబంలో భేదాభిప్రాయాలతో విడిపోయే స్థితి నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? తెలియని మానసికమైన ఒత్తిళ్లు నిన్ను ఆవరించి ఉన్నాయా? నీకు ఈ రాత్రి శుభవార్త, నీవు సరి అయిన స్థలంలో కూర్చున్నావు. చప్పట్లు కొడదాం. కోరాహు కుమారులు పరిగెత్తి పరిగెత్తి మందిరం యొక్క మందసం దగ్గర పడ్డారో ఆ ఉగ్రత ఆగిపోయింది. గుడ్డి భర్తమై సరి అయిన స్థలంలో ఉన్నాడు. కోరాహు కుమారులు సరి అయిన స్థలాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళు ఒకసారి జ్యేష్ఠత్వపు హక్కును చేతిలో పట్టుకొని పరిగెత్తుతూ ఉన్నాడు యాకోబు. బేతేలు దగ్గరికి రాగానే దేవుడు దర్శించినాడు. దర్శించగానే ఒకవేళ యాకోబు అక్కడనే ఆగిపోతే చాలా దీవించబడేవాడు యాకోబు. కానీ బేతేలుని కాదని, దేవుణ్ణి కాదని పరిగెత్తినాడు. కొన్ని సంవత్సరాలు శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. శాపంలో కూరుకుపోయిన ఆ యాకోబు తిరిగి మరలా ఎక్కడికి వచ్చినాడు చెప్పాలి? బేతేలుకు వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. బేతేలుకు ఎప్పుడైతే వచ్చినాడో మరలా దేవుడు యాకోబుతో మాట్లాడటం ప్రారంభించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. సరి అయిన స్థలంలోకి యాకోబు రానంత కాలం దేవుడు మౌనంగా ఉన్నాడు. సరి అయిన స్థలంలోకి యాకోబు రానంత కాలం దేవుని ప్రత్యక్షత, దీవెనలు ఆగిపోయినాయి. శాపాన్ని అనుభవించినాడు. చేతిలో జ్యేష్ఠత్వపు హక్కు ఉన్నది. నేను ఏమైనా చేయగలుగుతానో, నన్ను మించిన వాడు లేడు అని పరిగెత్తినాడు. నా బేతేలికి వచ్చేదాకా యాకోబు దీవించబడలేదు. హల్లెలూయా. సరి అయిన స్థలములోకి వచ్చిన తర్వాతనే ఆకాశ తూములు యాకోబు కోసం దేవుడు తెరిచినాడు. ఈ రాత్రిను నమ్ము నమ్మకపో ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ అభిషేకంతో నేను చెప్తున్నా, నీవు సరి అయిన స్థలంలో ఉన్నావు. ఈ రాత్రి, ఈ రోజు దాకా నీ లైఫ్ ఒక పీడకల లాగా మర్చిపో అంతే. ఈరోజు మెంటల్ గా, ఫిజికల్ గా, స్పిరిచువల్ గా, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా సిద్ధపరచుకో. నేను దేవుని దుప్పటి క్రింద ఉన్నాను. ఆమెన్. షల్బోన్ అల్ దహన్ యక్ అన్ జహోరా. కానీ రాత్రి నువ్వు ఎట్లా సిద్ధపడతావంటే, నువ్వు ఏ స్థలంలో ఉన్నావు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సరైన స్థలంలో. సరి అయిన స్థలంలో ఉన్నాను. ఈ సరి అయిన స్థలంలో నీకు ఏం దొరకబోతుంది? ఏం దొరకబోతుంది? విడుదల దొరకబోతున్నది. ఆమెన్. ఈ పాపకు హార్ట్ ప్రాబ్లం, లివరు, కిడ్నీ, నరాలు, కళ్ళు కూడా సరిగ్గా అనిపించక, ఒక చెవి వినబడది, అన్ని ప్రాబ్లమే. అయితే ఈ 9 సంవత్సరాలు బాగా నిమ్మని వచ్చేది హార్ట్ ప్రాబ్లం వల్ల. 8 సార్లు అడ్మిట్ చేసినాం. 5-6 లక్షల దాకా హాస్పిటల్కి ఖర్చు పెట్టినాం. ఇక్కడ రాబట్టి సంవత్సరం అవుతుంది. అసలు సంవత్సరం నుంచి హాస్పిటల్కే తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉంటుంది, మంచిగా అన్నం తింటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలం వచ్చిందంటే చాలా భయపడేదాన్ని. సర్ది, నిమోనియా వచ్చి 15 వారాలు 20 రోజులు హాస్పిటల్నే ఉండేవాళ్ళము. ఇప్పుడు అసలు స్వెటర్ కూడా వేస్తలేను. అసలు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పాప చాలా అన్ని ప్రాబ్లమ్స్ మేడం. ఈ తల్లి తీసుకొచ్చి చాలా ఏడ్చిందండి. చాలాసార్లు తనకి అన్ని ప్రాబ్లం ఉంది. బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడా అసలు చూస్తే పాపం చాలా పేదరికం, డబ్బు చాలా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడల్లా మేము ఒకటే చెప్పేవాళ్ళం, యేసయ్య శక్తిమంతుడు, ఆయన ఒక్కడేనమ్మా నీ బిడ్డని స్వస్థపరిచే దేవుడు. అద్భుతంగా ఒక 1 ఇయర్ నుండి పాప హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం కానీ, మెడిసిన్ తీసుకోవటం కానీ లేదండి. అసలు తినేది కాదు, ఇప్పుడు మంచిగా తింటుంది, ఆరోగ్యంగా ఉంది. మరి చలిలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ సిక్నెస్ ఈ పాపకు లేదు. దేవుడు ఈ బిడ్డని రోజు రోజుకి చక్కటి ఆరోగ్యంతో నింపుతున్నందుకు గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యని మహిమపరచుదాం. జీసస్ నేమ్. దేవుని నామానికి స్తోత్రం.
ఈరోజు మార్నింగ్ నుంచి నాకు చాలా చెస్ట్ పెయిన్తో బాధపడుతున్నా. లైవ్ ప్రోగ్రామ్ చూసినప్పుడు వాటర్ తీసుకోండి, ప్రేయర్ ఆయిల్ తీసుకోండి, ప్రేయర్ చేసినప్పుడు ఎవరైనా అస్వస్థతగా ఉంటే వారికి వేసినప్పుడు స్వస్థత పొందుతారని చెప్పి బ్రదర్ ప్రేయర్ చేస్తున్నప్పుడు ప్రేయర్ వాటర్ తీసుకొని అందులో ప్రేయర్ ఆయిల్ వేసుకొని ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రేయర్ వాటర్ తాగుతున్న వెంటనే నాకు చెస్ట్ పెయిన్ రిలీఫ్ అయిపోయింది. దేవుని నామానికి వందనాలు ఇస్తారు.